నర్సీపట్నం ప్రముఖ వైద్యులు చంటి పిల్లల వైద్యాధికారి డాక్టర్ లక్ష్మీకాంత్ ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించారు. గత వారం రోజుల నుంచి ప్రబలుతున్న ఫ్లూ అనే వైరస్ ద్వారా పిల్లల ఆరోగ్యంతో పాటు పెద్దల ఆరోగ్యం కూడా క్షీణిస్తుందని, ఈ సందర్భంలో జ్వరం వచ్చిన వెంటనే ఆసుపత్రికి వచ్చి చికిత్స చేసుకోవాలని, పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జ్వరం వచ్చిన మొదటి రోజు టెస్ట్ చేసినా కూడా ఫ్లూ ఉందో లేదో మనకి నిర్ధారణ చేసే టెస్ట్ మన నర్సీపట్నంలో కూడా అవైలబుల్గా ఉంది. కొత్తగా వస్తున్న ఒక జబ్బు గురించి అందరికీ చెప్పడం గురించి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏంటి అని అంటే కనుక, ఇప్పుడు గడిచిన వారం రోజులు బట్టి దేశమంతా కూడా, దేశవ్యాప్తంగా కూడా ఫ్లూ అని ఒక రకం జ్వరాలు వస్తున్నాయి. ఈ ఫ్లూ అంటే ఏంటి అంటే, గతంలో ఒక దశాబ్ద కాలం క్రితం, ఒక 10 సంవత్సరాల క్రితం మన భారతదేశం అంతా కూడాను స్వైన్ ఫ్లూ అని ఒక రకం ఫ్లూ జ్వరంలో వచ్చి చాలామందికి ప్రాణహాని కూడా అప్పట్లో కలిగింది. ఆ స్వైన్ ఫ్లూ జాతికి చెందినదే వేరే ఒక వేరియంట్ అంటారు. అలాంటి ఒక వేరియంట్ మళ్ళా ఇప్పుడు గడిచిన వారం రోజులు బట్టి మనకి దేశం అంతా కూడా పెరుగుతుంది. అయితే ఈ రకం జ్వరాలు గడిచిన వారం రోజులు బట్టి నర్సీపట్నం పరిసర ప్రాంతాల నుంచి వస్తున్న పిల్లల్లో కూడా నేను అలాగే చూడడం జరుగుతుంది. ఇది తక్కువలో ఉండగానే మనం దీనికి జాగ్రత్తలు తీసుకుని, ఇది పెద్దగా వ్యాపించకుండా మన ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో, అసలు ఈ ఫ్లూ అంటే ఏంటి, దీనికి మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా దీని నుంచి మనం కాపాడుకోవాలని చెప్పడం కోసం ఇవాళ నేను మాట్లాడడం జరుగుతుంది. ఒకటి, ఈ ఫ్లూ అనేది గాలిలో ఉండే మన ఉమ్ము పదార్థం, మన ఉమ్ము రేణువుల ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే ఒక జబ్బు. అంటే ఎవరైనా ఒక వ్యక్తికి, ఉదాహరణ నాకు ఫ్లూ ఉండి నేను తుమ్మితే, నా తుమ్ము ఏదైతే ఉమ్ము పడుతుందో ఎదుటి వ్యక్తి మీద, దాని ద్వారా వాళ్ళకి వస్తుంది. తుమ్మడం ద్వారా కానీ, దగ్గడం వల్ల కానీ, ఇలా ఒకరి నుంచి ఒకరికి చాలా స్పీడ్గా మనకి వ్యాపించే ఒక జబ్బు ఈ ఫ్లూ జబ్బు. దీని ప్రధాన లక్షణాలు ఏమిటి అంటే, ఒకటి, చాలా విపరీతమైన 102, 103 వరకు జ్వరం, రొంప, దగ్గు, గొంతు నొప్పి, వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి, తలనొప్పి. వీటిలో ఏ లక్షణం ఉన్నా కూడా అది ఫ్లూ అవ్వచ్చు. అంటే ఖచ్చితంగా జ్వరం ఉంటేనే ఫ్లూ అని కాదు. రొంప, దగ్గు ఉన్నా కూడా ఫ్లూ ఉండొచ్చు. రొంప, దగ్గుతో పాటు విరోచనాలు అయినా ఫ్లూ ఉండొచ్చు. ఇలా ఏ 8 ఇప్పుడు నేనైతే లక్షణాలు చెప్పానంటే వీటిలో ఏ కాంబినేషన్తో అయినా సరే ఈ ఫ్లూ అనేది రావచ్చు. చేత మనకు జ్వరం లేదు, ఫ్లూ లేదని కూడా అనుకోవడానికి లేదు. మనం అంచేత ఫస్ట్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి జ్వరం వచ్చినా వీలైనంత త్వరగా మీ డాక్టర్ని మీరు సంప్రదించుకోవాలనేది మొదటి సూచన. 2, మనం కోవిడ్ విస్తరించిన సమయంలో ఎలాగైతే మాస్క్ వేసుకుని మనం తిరిగేవాళ్ళమో, కుదిరినంత వరకు ఆ సోషల్ డిస్టెన్సింగ్ కానీ, మాస్క్ వేసుకోవడం కానీ తప్పనిసరిగా పాటించాలి. 3, ముఖ్యంగా పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా పిల్లలకి మాస్క్ వేసి పంపించండి. అదేవిధంగా మనం భోజనం చేసినప్పుడు కానీ ఇతరుని మనం చేతులు శుభ్రంగా సబ్బు పెట్టి కడుక్కోవడం, మాస్క్ వేసుకోవడం, ఈ 2 ప్రధానంగా ఈ సమయంలో మనం అరికట్టడానికి చేయగలిగిన విషయాలు. ఇవి మనం చేయాలి. కుదిరినంత వరకు రద్దీగా ఉన్న చోట్లకి వెళ్ళకుండా ఉండడం, ఇవన్నీ కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. 2, మరి ఈ ఫ్లూ వ్యాపించిన తర్వాత దీనికి మందులు ఉంటాయా? మందులు ఉన్నాయి. అందుకనే మొదటి రోజు, జ్వరం వచ్చిన మొదటి రోజు టెస్ట్ చేసినా కూడా ఫ్లూ ఉందో లేదో మనకి నిర్ధారణ చేసే టెస్ట్ మన నర్సీపట్నంలో కూడా అవైలబుల్గా ఉంది. అది చేయించుకుని ఉంటే దానికి తగిన మందులు వాడాలి. ఎందుకని ఇది ప్రమాదం అని చెప్తున్నానంటే, కొంతమందికి వ్యాధి నిరోధక చర్య తక్కువ ఉన్న వాళ్ళకి, అంటే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి ఇది చాలా త్వరగా ఊపిరితిత్తులకు వ్యాపించి ప్రాణహాని కూడా కలిగిన ఒక ప్రమాదమైన జ్వరం ఈ ఫ్లూ జ్వరం. అయితే ఎవరు
ఎక్కువ బాధపడగలిగిన వ్యక్తులు ఎవరు, ఏ కోణానికి చెందిన వాళ్ళు అంటే, అందరికన్నా ముఖ్యంగా ఏడాది లోపు పిల్లలు, 5 సంవత్సరాలలోపు పిల్లలు, 60 సంవత్సరాలు దాటిన పెద్దవారు. ఈ 3 వయసులకు చెందిన వారు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా వ్యాధి నిరోధక చర్య తగ్గించే జబ్బులు ఉన్నవాళ్ళు, అంటే ఉదాహరణకి షుగర్ కానీ, హార్ట్ సమస్యలు కానీ, ఆస్తమా కానీ, సిఓపిడి అంటారు, అంటే సిగరెట్ కాల్చడం వల్ల వచ్చే ఆయాసం ఉన్న వాళ్ళు కానీ, లేదా క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు కానీ, తీసుకుంటున్న వాళ్ళు కానీ, ఇలా కిడ్నీ ఫెయిల్యూర్, అధిక కాలం డయాలసిస్ మీద ఉన్న పేషెంట్లు కానీ, ఇలా అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా దీనిచే ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ముఖ్యంగా వాళ్ళు, అలాగే ఇతరులు కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి ముందు నేను చెప్పిన జాగ్రత్తలన్నీ తీసుకోవడం మంచిది. 2, ఈ ఫ్లూ ఏదైతే ఉందో దీన్ని నియంత్రించడానికి వ్యాక్సిన్ కూడా మనకి ఉంది. ఈ వ్యాక్సినేషన్ ఎలా చేసుకోవాలి అంటే 7 నెలలు, అంటే 6 నెలలు నిండిన పిల్లల నుంచి 8 సంవత్సరాలు నిండేదాకా, 6 నెలలు నిండిన పిల్లల దగ్గర నుంచి 8 సంవత్సరాలు నిండే వయసు, అంటే 6 నెలల నుంచి 6 నెలలు నిండి 8 సంవత్సరం నిండి వరకు మధ్యలో ఉన్న పిల్లలందరికీ కూడా ఈ వ్యాక్సిన్ ఫస్ట్ టైం, అంటే ఉదాహరణకి ఈ సంవత్సరం మొదలు పెడితే 2 డోసులు చేయించుకోవాలి. ఒక డోస్కి మరొక డోస్కి నెల రోజులు వ్యవధి ఉండాలి. అంటే ఉదాహరణకి ఆగస్టు 1వ తారీఖున ఒక డోసు చేస్తే మళ్ళా సెప్టెంబర్ 1వ తారీఖుని 2వ డోసు చేయించుకోవాలి. అక్కడి నుంచి ప్రతి ఏడాది జూలై నెలలో చేయించుకోవాలి. అంటే 2024లో 2 డోసులు చేసుకుంటే 2025 ఒకటి, 26 ఒకటి, అలా ప్రతి ఏడాదికి ఒకసారి చేయించుకోవాలి. ఇది 6 నెలల నుండి 8 సంవత్సరాలు నిండే వయసులో పిల్లలు. 8 సంవత్సరాలు నిండి 100 సంవత్సరాల వరకు, 8 సంవత్సరాలు నిండి అంటే 9వ సంవత్సరం నుంచి 100వ సంవత్సరం దాకా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఒక డోసు సరిపోతుంది. అంటే మొదటి సంవత్సరం 2024లో ఒకటి చేయించుకుంటే మళ్ళీ 25లో ఒకటి, 26లో ఒకటి, అలా ఏడాదికి ఒకసారి చేయించుకుంటే ఈ వ్యాక్సిన్ సరిపోతుంది. చేత కుదిరినంత వరకు తక్షణమే అందరూ కూడా, ప్రజలందరూ కుదిరినంత వరకు మీ డాక్టర్లను సంప్రదించి ఆ వ్యాక్సినేషన్ కూడా తప్పక చేయించుకోవాలని ఒక విన్నపం. తర్వాత ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే పిల్లల్లో స్కూల్ యాజమాన్యాలకి విజ్ఞప్తి ఏంటి అంటే, మీ పాఠశాలలో మీ తరగతిలో ఏదైతే క్లాసుల్లో పిల్లల్ని కూర్చోబెడతారో వాళ్ళల్లో ఎవరికైనా రొంపలు, దగ్గులు, జ్వరాలు ఇటువంటివి ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళని కొంచెం వేరేగా కూర్చోబెట్టి మిగతా పిల్లల్ని వేరేగా కూర్చోబెట్టండి. వాళ్ళకి మాస్క్ వేయమని ఖచ్చితంగా తల్లిదండ్రులకి చెప్పండి. తల్లిదండ్రులకి విజ్ఞప్తి ఏంటంటే, ఈ విధంగా ఫ్లూ కానీ, రొంప, దగ్గు, జ్వరం కానీ ఉన్న